అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరీమణులారా, ఈ అంశాలు మీరు గమనించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1995లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకరు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువైతే చట్టసభలకు అర్హులు కారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పేసి ఆనాడు చట్టాలు తీసుకొచ్చి జీవోలు చేశారు. మరి ఈనాడేమో కొత్త మాటలు మళ్ళీ వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 దఫాలు కూడా పత్రికా ద్వారా ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. పిల్లల కనండి, రాష్ట్రం ముసలైపోతుంది, దేశం ముసలైపోతుంది, మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అధిక జనాభా మనకు అవసరమై ఉంది, పిల్లల్ని అధికంగా కనండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగేమో ఆయన మరి 100 కాలాలు ఎంతకాలం మరి భూమి మీద ఉండిపోతారో తెలియదు, కానీ మీరు పిల్లల కాలాన్ని నేను పెంచుతానని చెప్తూ ఉన్నాను. ఆయనకే ఇప్పుడు దాదాపు ఒక 80 ఏళ్ళు దాటింది. ఇంకా పిల్లలు కానీ ఎంతమందిని పెంచగలరు, ఎంతమందిని పోషించగలరు? సరే, ఇప్పటి కాలం ఉన్న కనినటువంటి పిల్లలకే దిక్కు ముక్కు లేదు. అవునండి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న పిల్లలకి ఏ సౌకర్యాలు చూస్తారు? వాళ్ళకు అవసరమైనటువంటి విద్యను ఏమైనా ఫ్రీగా అందివ్వగలుగుతున్నారా? విద్య కార్పొరేటీకరణ అయిపోయింది, ప్రైవేటీకరణ చేశారు, విద్య సక్రమంగా అందలేదు. మరి వైద్యం ఏమైనా సక్రమంగా అందిస్తారా? వైద్యం కూడా కార్పొరేట్ పరం అయిపోయింది, మరి ప్రైవేట్ పరం చేశారు. మరి ఏమి అందిస్తారు? ఏ సౌకర్యాలు కల్పిస్తారు పిల్లలకంటే? నేను అందుకు అడుగుతాను, పిల్లలకి అంటారు, మీరు చెప్పారని కాదు, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరమై ఉన్నది కాబట్టి. అంచేత తక్షణమే మీరు కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను ఈ ప్రభుత్వం వెంటనే పరిశీలన చేయండి, పరిగణలోకి తీసుకోండి. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో మరి భూమి లేని నిరుపేదలకు, చిన్నకారులకు, మరి కార్మిక వర్గానికి ఒక 5 ఎకరాలు తక్కువ లేకుండా ముందు భూ పంపిణీ చేయండి. మీరు పోషించేస్తారు, ఎన్నాళ్ళు మీరు పోషిస్తారు, ఎంతకాలం మీరు ఉంటారు? రేపు రానున్న భవిష్యత్తులో మీ కుటుంబంలో లేకపోతే ఇతర పెట్టుబడిదారు కుటుంబాల్లో మంత్రులు చేయడానికో ముఖ్యమంత్రులు చేయడానికో మీ పిల్లలు కానీ అలా అంచేత ముందుగానే మీరు పరిశీలన చేసి ఇంటికి కుటుంబానికి 5 ఎకరాలు తక్కువ లేకుండా భూ పంపిణీ పెట్టండి. మరి అలాగే రైతులకు కూడా సుఖానుభోగాలు ఉండాలి, సౌకర్యవంతమైనటువంటి జీవితం జీవించాలనుకుంటే వాళ్ళకు కూడా మీరు రైతుని కూడా పరిగణలోకి తీసుకోండి. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి తప్పితే. కానీ మరి మీరు వచ్చేమో పిల్లలు కానివ్వండి నేను చూసుకుంటాను పెంచుతానంటే ఎక్కడ పెంచేస్తావు, ఎందలు పడిపోతారు ప్రజలందరూ కూడా. ఇది సరైన విధానం కాదు.